సో 1923లో మే నెల 28వ తారీఖు ఈ రోజున నిమ్మకూరు గ్రామంలో ఆయన జన్మించడం జరిగింది. సో నిజంగా ఒక విధంగా నాకు అటాచ్మెంట్ ఏంటంటే, నేను సెకండ్ పోస్టింగ్ గుడివాడ ఆర్టీఓగా చేశాను. గుడివాడ ఆర్టీఓగా ఉన్నప్పుడు నిమ్మకూరు ఆ జ్యుడిషియల్లో ఉండింది. సో మచిలీపట్నం దగ్గరగా ఉంటుంది నిమ్మకూరు. సో చిన్న విలేజ్. ఆ విలేజ్ నేను 2 times విజిట్ చేయడం కూడా జరిగింది. సో నిమ్మకూరులో జన్మించినటువంటి ఆయన ఒక సాధారణ కుటుంబంలో జన్మించినటువంటి ఆయన సినిమా రంగంలో ఆ విధంగా ఆ టైంలో మద్రాసుకు వెళ్ళి ఒక తెలుగు వాడిగా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో అంత పెద్ద మహానటుడిగా ఆయన ఎదగడం, అక్కడి నుంచి మళ్ళీ రాజకీయంగా ఒక స్టెప్ వేసిన తర్వాత రాజకీయంలోకి అక్కడ కూడా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావడం. సో ఇది ఒక విధంగా చూస్తే లైఫ్ చూస్తే డెఫినెట్గా అందరికీ కూడా ఒక స్ఫూర్తి. అంటే చదువుకునే టైంలో ఎలా ఉండాలి, ఏదైనా సాధించాలంటే ఎలా మనం దాన్ని సాధించడానికి ఎలా మనం ప్రయత్నించాలి. సో అలాగే ప్రతిభ ఉంటే అవకాశం ఆటోమేటిక్గా మీ దగ్గరకు వచ్చేస్తుంది అనే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ గారి జీవితం. సో మీరందరూ ఆల్మోస్ట్ ఏజ్ 30, 40, 50లో ఉండింటారు. మీకందరికీ ఆయన ఎర్లీ లైఫ్ చైల్డ్హుడ్ అంతగా తెలియకపోయినా బట్ మన సినిమా రంగంలో ఆయన చేసినటువంటి పాత్రలు కావచ్చు, ఆయన ఒక విధంగా ఆయన సినిమాలు ఒక విధంగా లెసన్స్ మనందరికీ కూడా అలా ఈవినింగ్ దాకా మనకి అలా చేయడం అనేది ఎంత హార్డ్ వర్క్ చేస్తుందో మనం ఒకసారి గమనించండి. అంటే ఒక పాత్ర మనకి స్క్రీన్ మీద కనిపించడం డిఫరెంట్గా మనం ఆ దీంట్లో వెళ్ళిపోతాం కానీ బట్ అక్కడ హార్డ్ వర్క్ బ్యాక్గ్రౌండ్లో ఎంత హార్డ్ వర్క్ చేస్తుంటారు. అదే డైరెక్షన్ ఎలా చేశారు, ప్రొడక్షన్ ఎలా చేశారు అనేది డెఫినెట్గా ఆయన డెడికేషన్ హార్డ్ వర్క్కి ఒక ఎగ్జాంపుల్. సో ఇది ఈ హార్డ్ వర్క్ డెడికేషన్ అది ఎంప్లాయీస్ కావచ్చు, పిల్లలు స్టూడెంట్స్ కావచ్చు, మనం కూడా పేరెంట్స్ కూడా ఎవరైనా కావచ్చు, అందరూ కూడా ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలని. ఇది పక్కన పెడితే ఒక 60 years వచ్చిన తర్వాత కూడా మనకి రామన్ గారు స్పీక్లో చెప్పారు, ఒక విలేకరు అడిగారు, హలో చలనచిత్ర రంగంలో ఉంటే వెండి తెరకు వేల్పుగా, అలాగే రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత సకల జనుల సమానత్వాన్ని, ఉన్నతత్వాన్ని, అలాగే తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని ఇనుమడింపజేసినటువంటి స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ గారి యొక్క చిత్రపటానికి గౌరవ కమిషనర్ గారు, శ్రీఓ శేఖర్ గారు, టూరిజం డిపార్ట్మెంట్ మేడం గారు అందరూ కలిసి నివాళులు అర్పిస్తున్నారు. జోహార్ ఎన్టీఆర్, ఇంకా జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. మా తెలుగు గీతంలో సిద్ధంగా ఉండవలసిందిగా అరుణశ్రీ గారు సంగీతం ఆ నైపుణ్యాన్ని బట్టే ఆయన ఏ పాత్ర చేసినా పరకాయ ప్రవేశం చేసినట్టు దానిలో జీవించి చూపించగలిగారు. అందుకే ఆయన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడయ్యారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషల్లో ఎన్నో రకాల నటులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ మించి ప్రసిద్ధి చెందగలిగినటువంటి స్థాయికి వెళ్ళగలిగినటువంటి వారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. అలా ఈవినింగ్ దాకా మనకి అలా చేయడం అనేది ఎంత హార్డ్ వర్క్ చేస్తుందో మనం ఒకసారి గమనించండి. అంటే ఒక పాత్ర మనకి స్క్రీన్ మీద కనిపించడం డిఫరెంట్గా మనం ఆ దీంట్లో వెళ్ళిపోతాం కానీ బట్ అక్కడ హార్డ్ వర్క్ బ్యాక్గ్రౌండ్లో ఎంత హార్డ్ వర్క్ చేస్తుంటారు. అదే డైరెక్షన్ ఎలా చేశారు, ప్రొడక్షన్ ఎలా చేశారు అనేది డెఫినెట్గా ఆయన డెడికేషన్ హార్డ్ వర్క్కి ఒక ఎగ్జాంపుల్. సో ఇది ఈ హార్డ్ వర్క్ డెడికేషన్ అది ఎంప్లాయీస్ కావచ్చు, పిల్లలు స్టూడెంట్స్ కావచ్చు, మనం కూడా పేరెంట్స్ కూడా ఎవరైనా కావచ్చు, అందరూ కూడా ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలని. ఇది పక్కన పెడితే ఒక 60 years వచ్చిన తర్వాత కూడా మనకి రామన్ గారు స్పీక్లో చెప్పారు, ఒక విలేకరు అడిగారు, వారికి మరొకరితో అభినందనలు. అలాగే వారికి జ్ఞాపికలతో జిల్లా కలెక్టర్ గారు, దేశీ మేడం గారు, పెద్దలందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. మహమ్మద్ మియా గారు
చంద్రగండి మద్దయ్య గారు కలెక్టర్ గారి నుంచి ప్రత్యేకమైనటువంటి అభినందనలు చూస్తున్నారు. చంద్రగండి మద్దయ్య గారి మరొకసారి గట్టిగా చెప్పట్లు. కార్పొరేటర్ పరమేశ్ అన్న గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని ఆదేశించిన వెంటనే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి కృషి చేసినటువంటి టూరిజం అధికారి విజయ మేడం గారికి, అది తమ సంపూర్ణమైనటువంటి సహకారం అందించినటువంటి జిల్లా విద్యాశాఖ అధికారి షామ్యూల్ పాల్ గారికి, అలాగే పీడి బెప్మా గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి జిల్లా అధికారులకు, మేము ఆహ్వానించిన వెంటనే యాంకర్గా అంగీకరించినటువంటి మరి యాగంటేశ్వరప్ప గారికి, అలాగే టూరిజం కార్పొరేషన్ DVM లక్ష్మీనారాయణ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ కూడా మరొకసారి జిల్లా కలెక్టర్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్నారు. థ్యాంక్ యూ సార్. దయచేసి అందరూ నిలిచే వస్తుందిగా కోరుతున్నాం.